ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లాలోని బొట్టగూడ ప్రభుత్వ పాఠశాల పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు కోమటిరెడ్డి ప్రతీక్ పేరు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ₹1 కోటి విరాళం ఇస్తే పాఠశాలకు దాతల పేరు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల స్థానంలో ₹8 కోట్ల ఖర్చుతో కార్పొరేట్ స్థాయి బిల్డింగ్ నిర్మించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ స్కూల్ కి కోమటిరెడ్డి కొడుకు ప్రతీక్ పేరు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ జీవో జారీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2 నెలల్లో సీఎం చేతుల మీదుగా ఈ నూతన భవనాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్య, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అందుబాటులో ఉంటుంది. ఆయా భాషల్లో బోధన కోసం అత్యుత్తమ బోధన సిబ్బందిని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నియమిస్తామని ప్రకటించారు. నల్గొండలో ఇప్పటికే సుమారు 10 కోట్లతో కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తిప్పర్తి, కనగల్లో ఉన్న జూనియర్ కాలేజీలను ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడల్ కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేస్తున్నామని కోమటిరెడ్డి తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని వెంకటరెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడైన ప్రతీక్ రెడ్డి 14 సంవత్సరాల క్రితం 2011 డిసెంబర్ 20న ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 2 యువకులు కూడా చనిపోయారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రతీక్ మృతిపై కొన్ని సంచలన ఆరోపణలు వచ్చాయి. పోలీస్ రికార్డుల్లో ప్రతీక్ మృతి రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయాడని ఉంది. కానీ ప్రతీక్ తానే హత్య చేశానని, నయీం స్వయంగా తనను బెదిరించాడని నాగేంద్ర అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనంగా నిలిచాయి. నయీం తనను 5 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకులానే తన కుమారులను కూడా చంపుతానని బెదిరించాడని పోలీసులకు తెలపడం గతంలో సంచలనంగా మారింది.